వేసండి, సినిమా బాగాలేదు. హాయ్ అండి, నేను కోరక్ మూవీ మేకర్ ఆర్కే సంతోష్ తేలుకుంట్ల. నేను ఇప్పుడే పెద్ద సినిమా చూసి వస్తున్నాను. కానీ ఎట్లా అంటారండి, ఇది బాగాలేదని చెప్పి. సినిమా కష్టాలు అనేది సినిమా వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఒక్క చిన్న మాటతోని సినిమా బాగాలేదంటే బాగుండదండి. కానీ సినిమా అంటే చాలా కష్టం ఉంటుంది. దాని వెనకాల ఫిల్మ్ మేకర్స్కి ఎంత కష్టమో నాకు తెలుసు, సినిమా మేకర్కి తెలుసు. సో పెద్ద సినిమా చేసినాక ఉండొచ్చు, లోకల్స్ ఉండొచ్చు, కానీ సినిమా కష్టం అనేది సినిమా మేకర్కే తెలుస్తుంది. మన సినిమా డైరెక్టర్ తెలుసు బుచ్చిబాబు గారు. కానీ సినిమాకి ఎంత కష్టపడాలనేది ఆయనకే తెలుసు అండి. ఎన్ని రోజుల నుంచి కష్టపడుతుందో తెలుసు, సినిమా కష్టాలని అది తెలుసు. కానీ మనం ఒక చిన్న మాటతోని బాగలేదు, వేస్ట్ అని అంటే బాగుండదండి. ఎందుకంటే మన కళమ్మ తల్లి మనమే ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. కానీ సినిమాలో మనము ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుండొచ్చు, మనకు ఎన్నో వేల రూపాయలు ఖర్చు అవుతాయి సంవత్సరానికి, ఒక 6 నెలలకో నెలకో. కానీ ఒక సినిమా బాగలేదని అంటే ఎలా ఉంటుందండి? మీరు ఆలోచించండి. నేను కూడా సినిమా చేస్తున్నాను, కోరేఫ్ అనే మూవీ త్వరలో 4 రిలీజ్ కాబోతుంది. సినిమాలో ఒక 9 రసాలు ఉంటాయి. ఏదో ఒక పాయింట్లో మీరు ఖచ్చితంగా తగులుతారు సినిమా గురించి. మా సినిమా కూడా అలాంటి సినిమానే. ఎట్లా అంటే చిన్న సినిమా అయినా కానీ మంచి దమ్మున్న సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా మాదా. అది ఇందులో కూడా చాలా కష్టపడరు సినిమా. మన బుచ్చిబాబు గారు చాలా కష్టపడ్డారు. ఉండొచ్చు, లూప్ హోల్స్ ఉండొచ్చు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది సినిమా గురించి కాదు, నేను కష్టం గురించి చెప్తున్నాను. ఎంతో కష్టపడ్డారు సినిమాకు. నేను యాక్చువల్ నేను చెప్పాలంటే ఒక జగపతి బాబు గారి నుంచి నేను అనుకున్నా ఒక విలన్ అనుకున్నా. కానీ ఆయనకు ఒక విలక్షణమైన పాత్ర ఇచ్చారు, స్పెషల్ క్యారెక్టర్. అంటే ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ అనేది ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది. కానీ తన ఒక క్యారెక్టర్ ఇచ్చారు, తన సూపర్ వన్ ఇచ్చారు. రామ్ చరణ్ గారు హీరో, తన చాలా కష్టపడ్డారు సినిమా గురించి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూడాలి. ఏదో చిన్న పాయింట్ ఏదో బాగాలేదని ఎవరో చెప్పిందని చెప్పి వాళ్ళు ఇది బాగాలేదు ఒకళ్ళు అంటారు. పొద్దున్న నేను సినిమా చూసినాక నేను ఇప్పుడు రివ్యూ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఏదో ఒక పాయింట్ టచ్ అవుతారు. ఇంకోటి ఆ సినిమాలో ఏం చెప్పి ఫస్ట్ ఏంటంటే క్రికెట్ అనేది మన స్పోర్ట్ కాదు, కానీ కుస్తీ అనేది మన స్పోర్ట్ని బాగా చూపెట్టారు. సెకండ్ హాఫ్లో ఎంతూజామ్ ఉంటుంది. ఇంకోటి ఆల్ ఈజ్ గ్లాస్ అనేది ఉంటుంది సినిమాలో, అది మంచి పాయింట్ చూపెట్టారు బుచ్చిబాబు గారు. ఎలా అంటే తన కాలు పోయినా సరే అది ఆల్ ఈజ్ గ్లాస్ అనుకుంటాం, తన కాలు తీసేసుకున్నా సరే ఎయిమ్ని కానీ గోల్ని కానీ ఎక్కడ మర్చిపోలేదు, తనకు గోల్ రీచ్ అయ్యాడు. అది చాలా బాగా నచ్చింది పాయింట్లో. సో ఆల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చిన్న మాటతోని ఎవరో చెప్పిన మాట కానీ మనం చూసినాక ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. సినిమా అంటే ఏదో ఒక పాయింట్లో మనము సినిమా గురించి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. సో ప్లీజ్ వాచ్ పెద్ద సినిమా.